వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. కవులు రచయితలపై దాడి చేశారు ఏబీవీపీ కార్యకర్తలు. సూఫీ భూపతి వెంకటేశ్వర్లపై పిడిగుద్దులు గుద్దారు. లౌకిక విలువలు సాహిత్యంపై సెనెట్ హాల్లో సమూహ లౌకిక రైటర్స్ ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సదస్సులోనే ఏబీవీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. కవులు రచయితలపై దాడికి పాల్పడ్డారు. ఇక్కడ సదస్సుకు అనుమతి ఎవరు ఇచ్చారు, అనుమతి లెటర్ను చూపించాలని నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు ఏబీవీపీ కార్యకర్తలు. దీంతో ఆ వాగ్వాదమే చివరికి దాడికి కారణమైంది. అయితే నిన్న సాయంత్రం దాడి జరిగితే ఆలస్యంగా దాడి ఘటన బయటకు వచ్చింది. బీఆర్ఎస్ ఇక చచ్చిన పాముతో సమానమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కారు కార్ఖానాకు పోయింది, ఇక అది వాపస్ రాదన్నారు రేవంత్ రెడ్డి. కారు రాదని తెలిసే కేసీఆర్ బస్ ఎక్కారన్నారు. 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో చెప్పాలన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. అందుకే అక్కడి ప్రజలు ఆయన్ను తిరస్కరించారన్నారు. మల్కాజ్గిరిలో జరిగిన కార్నర్ మీటింగ్లో ఈ వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. 10 ఏళ్లలో కేంద్రం రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విభజన హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పే ప్రధాని మోదీ రాష్ట్రంలో ప్రచారానికి రావాలని డిమాండ్ చేశారు. మళ్లీ మోదీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని ఆరోపించారు. మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డికి మద్దతుగా ఎల్బీనగర్లో రోడ్ షో నిర్వహించారు సీఎం రేవంత్. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. బీఆర్ఎస్ అహంకార కుటుంబ పాలనను ప్రజలు అంతం చేసి కాంగ్రెస్కు పట్టం కట్టారన్నారు మంత్రి సీతక్క. ఎన్నికలు ఉన్నప్పుడు కేసీఆర్ వస్తాడని, మళ్లీ ఫామ్ హౌస్కు కుంభకర్ణ నిధులలోకి జారుతాడని విమర్శించారు. బీజేపీ కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని కుట్ర చేస్తోందన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరి మండల కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరయ్యారు మంత్రి సీతక్క. పార్లమెంటు నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు మంత్రులు. ఇన్ఛార్జీలుగా ఉన్న నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా బావుపేటలో ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. లోక్సభ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావుతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఆగస్టులో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. వచ్చే వర్షాకాలంలో వరికి 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. 10 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఏమిచ్చిందని ప్రశ్నించారు. మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం పెగడపల్లిలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగ ఉపాధి కల్పించడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు వంశీ. ధర్మపురి సెగ్మెంట్ గొల్లపల్లిలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు వంశీకృష్ణ. బీసీని ప్రధాని చేసిన ఘనత బీజేపీదే అన్నారు సికింద్రాబాద్ ఎంపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. మోదీ పాలనలో దేశం అభివృద్ధి పదంలో నడుస్తుందన్నారు. 10 ఏళ్లలో కేంద్ర కేబినెట్లో బీసీలకు ప్రధాని మోదీ సముచిత ప్రాధాన్యం కల్పించారని చెప్పారు. కానీ బీజేపీపై కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తుందని ఆరోపించారు కిషన్ రెడ్డి. మోదీని, అయోధ్యను విమర్శించడమే బీఆర్ఎస్ కాంగ్రెస్ పనిగా పెట్టుకున్నాయని విమర్శించారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తుందంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ రాజ్యాంగానికి వ్యతిరేకమని, బీజేపీ మాత్రమే రాజ్యాంగాన్ని కాపాడుతుందన్నారు. భూములు కబ్జా చేసి కేసీఆర్ కుటుంబాన్ని అభివృద్ధి చేయడమే బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ లక్ష్యమని ఆరోపించారు సంజయ్. స్టేషన్ గన్పూర్లో 4 నెలల్లో ఉప ఎన్నిక రాబోతుందన్నారు మాజీ సీఎం కేసీఆర్. కడియం శ్రీహరికి ఏం తక్కువ చేశామని పార్టీ మారిందన్నారు. తన రాజకీయ సమాధి తానే తవ్వుకున్నాడని ఫైర్ అయ్యారు. ఉప ఎన్నికల్లో రాజయ్య గెలవబోతున్నాడన్నారు. గోదావరి నీళ్లు గుంజుకుపోతామంటున్న బీజేపీకి ఎందుకు ఓటేయాలన్నారు కేసీఆర్. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం స్టేషన్ గన్పూర్లో రోడ్ షో నిర్వహించారు కేసీఆర్. రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర బీజేపీ చేస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కుట్రలతోనే కాంగ్రెస్ పవర్లోకి వచ్చిందని ఆరోపించారు. బీఆర్ఎస్ను ఓడించి ప్రజలు తప్పు చేశారని మళ్లీ మోసపోవద్దన్నారు కేటీఆర్. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం స్థాయి బీఆర్ఎస్ బూత్ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు కేటీఆర్. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదన్నారు. రాజ్యాంగం ప్రకారం అన్ని రిజర్వేషన్లను ఆర్ఎస్ఎస్ మొదటి నుండే సమర్థిస్తోందన్నారు. తమపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు మోహన్ భగవత్. హైదరాబాద్లో కార్యక్రమానికి అటెండ్ అయిన మోహన్ భగవత్ ఈ కామెంట్స్ చేశారు.